హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన నాస్టాలజియా పుస్తకం నుండి చిలగడ దుంపల బండి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఇంకా తెల్లవారలేదు. ఓ వ్యక్తి వచ్చాడు మా ఇంటికి. చూడగానే తెలిసిపోయింది రైతు అని. మూట విప్పి చిలగడ దుంపలు వరండాలో పోశాడు. మాది మాచవరం, బండిలో సరుకు తెచ్చాను, మీరు ఒప్పుకుంటే అమ్ముకుంటాను అన్నాడు. అలాగే, దానికేం భాగ్యం, ఎంత అన్నారు తాతయ్య. అయ్యో, మీ దగ్గర డబ్బు పుచ్చుకుంటానా అన్నాడు అతను. అలా అయితే నువ్వే పట్టకెళ్ళు, కష్టపడకుండా నీకు ఊరికే రాలేదు. ఒకరి దగ్గర అప్పనంగా ఆశించే స్థితిలో నేనూ లేను అని మందలించారు. సాయంత్రం వెళ్తూ పట్టకెళ్తాను అన్నాడు అతను. కబురందింది కాబోలు. లక్ష్ముడు డప్పుతో సహా వచ్చేశాడు. కాసిని ఎండుపుల్లలు పోగేసి మంట వేసి డప్పు కాచుకున్నాడు. దరువు వేసి చూసుకున్నాడు. కరణంగారు తెలియజేయనదేమనగా అంటూ ఉండగానే ఆపేశారు తాతయ్య గారు. పొలం మీద అప్పో ఎరువులు విత్తనాలు అయితే నా పేరు చెప్పాలి గాని చిలకడ దుంపలకి కరణంగారు అనక్కర్లేదు అన్నారు. ఎడిటింగ్ పూర్తయ్యాక మా ఇంట్లో నుండి బయలుదేరి, వినండహో, ఇందు మూలంగా అందరికీ తెలియజేయనిదేమనగా రామభజన మండపం దగ్గర చిలకడ దుంపల బండి వచ్చింది, అందరూ వచ్చి కొనుక్కోండహో అంటూ చాటింపు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా ఆ ఊళ్ళో సందడి నెలకొంది. అలా కందబండి, పెండలం బండి, గుమ్మడికాయల బండి, ఉప్పు బండి వస్తూనే ఉంటాయి. వేసవి కాలంలో అయితే మరీ ఎక్కువ. ఎడ్ల బండి నిండా సరుకు నింపుకొని తెల్లవారేసరికొచ్చి సరుకు అమ్ముకొని వెళ్ళిపోతారు. అలాంటి బండి వచ్చిందంటే సందడే సందడి. ఆడవాళ్లంతా బుట్టలు తట్టలు పుచ్చుకొని బయలుదేరారు. కొనటం 2 నిమిషాలే, కబుర్లు గంట. బాగున్నాయి, అయినా ఉన్నది మేమిద్దరం, పులుసులోకేగా, 2 విసులు చాలు అని ఒక ఆవిడంటే, అయ్యో పిన్ని, నీకు తెలీదా, చెక్కు తీసి కొబ్బరిలా తురిమి పచ్చడి చేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలుగా తరిగి బంగాళాదుంపలా వేయించుకుంటే ఓ పిసరు తీపి రుచితో బాగుంటుంది కూర. మా కోడలు బస్తీ పిల్ల కదా, వీటితో అదేమిటో పిండి వంట చేస్తుంది అని కొత్త వంటలు చెప్పుకోవటం. ఎన్ని కొన్నా పిల్ల ముఖ ఊది పారేస్తారు. నీళ్ల పొయ్యిలో కాల్చుకోవటం, తినటం, తెల్లారేసరికి ఆనవాలుండదు అని 10 మంది పిల్లలున్న మూర్తయ్య గారి భార్య వాపోవటం. మొత్తానికి ఎండ చుర్రుమనేదాకా అక్కడే కాలక్షేపం. గుమ్మడికాయలు, పెండలం వంటివి కొనుక్కొని, పోని వంటల గురించి మాట్లాడుకున్నారు అనేందుకు లేదు. ఉప్పు బండొచ్చినా అంతసేపు అక్కడే వేళ్లాడతారు. అదో సరదా. అన్నాల వేళ కల్లా సరుకు అమ్ముడుపోయింది. ఆ మాటే ఆ రైతు మా ఇంటికొచ్చి చెప్పి ఆనందంగా అన్నాడు. యాజిలి వెళ్తే లాభమే తప్ప నష్టం రాదు అని అందరూ చెప్పుకుంటారు. ఇవాళ నాకు అనుభవం అయింది అన్నాడు. పొద్దుటి బాకీ తీరుస్తూ తాతయ్య ఇచ్చిన డబ్బు వద్దంటే కోప్పడతారని మొహమాటంగా తీసుకున్నాడు. బండి దగ్గరికి వెళ్ళేసరికి పేద పిల్లలు దూరంగా నిలబడి ఉన్నారు. మామూలుగా బండి వాళ్ళు మిగిలిన సరుకును తిరిగి తీసుకుపోరు, బీదవాళ్లకు ఇచ్చి వెళ్ళిపోతారు. ఆశ్చర్యంగా ఆ వేళ ఏమీ మిగల్లా. చిలగడ దుంపలు తినే అదృష్టం లేదేమో అని పిల్లలంతా నిరాశపడుతూ ఉంటే రైతు బండి కింద దాచిన మూట బయటకు తీశాడు. దానిలో తాజా సరుకు. మామూలుగా ఊళ్ళోని దేవుడికి, గ్రామ పెద్దలకు ఓ బుట్టెడు, ఓ ప్రథమంగా అందరూ ఇస్తారు. వాళ్లతో పాటు ఓ మూట విడిగా పెట్టి బీదలకు ఇవ్వటం ఆ రైతుకు అలవాటట. ఆ మూటలోని చిలగడ దుంపలు వాళ్ళందరికీ పంచి పిల్లల కేరింతలు వింటూ వెళ్ళిపోయాడు ఆ రైతు. మొత్తానికి అందరినీ అంతో ఇంతో ఆనందపరిచి చిలగడ దుంపల బండి వెళ్ళిపోయింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.